Good morning, all of you. This is my 12th lecture on refrigeration and air conditioning subject. In this session, I am going to explain about working of cold storage plant and making of dry ice. Okay. సో ఈరోజు క్లాస్ మీకు ఏంటంటే మనకి అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్రిజరేషన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అందులో ఆల్రెడీ వాటర్ కూలర్ అనేది ఎలా వర్క్ అయ్యిద్ది, డొమెస్టిక్ రిఫ్రిజరేటర్ అనేది ఎలా వర్క్ అయ్యిద్ది. ఓకే అండి. సో ఇట్లా మన ఒక 3 అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి లాస్ట్ 2 అప్లికేషన్స్ అండి ఇవి ఇక సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కింగ్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్. సో మనకి ఈ కోల్డ్ స్టోరేజెస్ లో ఎయిర్ కండిషనర్ అనేది ఎలా మనకి వర్క్ అయ్యిద్ది అనేది ఒకటి. నెక్స్ట్ డ్రై ఐస్ క్యూబ్స్ ని ఎలా తయారు చేస్తారు ప్లాంట్ లో అనేది ఈ రెండు మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకే అండి. Working of cold storages. The storages which are used for short period storage purposes are known as cold storage. Okay, మనకి తక్కువ టైంలో మనం స్టోర్ చేయటాన్ని యూజ్ చేసే వాటిని కోల్డ్ స్టోరేజెస్ అంటాం. The cold storage works on the principle of vapor compression refrigeration cycle. సో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు విసిఆర్ సిస్టమ్ అనేది లాస్ట్ క్లాస్లో అండ్ ప్రీవియస్ క్లాస్లో కూడా విసిఆర్ సిస్టమ్ గురించి బ్రీఫ్గా చాలాసేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఒకసారి ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు ఆ ప్రీవియస్ క్లాస్ వీడియో చూడండి. విసిఆర్ సిస్టమ్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ విసిఆర్ సిస్టమ్ అనేది ఇక్కడ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా మనకి డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్స్ కానీ వాటర్ కూలర్స్ కానీ డ్రై ఐస్ ప్లాంట్స్ కానీ ఈ కోల్డ్ స్టోరేజెస్ కానీ ఇవన్నీ కూడా విసిఆర్ సిస్టమ్ని బేస్ చేసే వర్క్ అవుతాయండి. ఓకేనండి. సో విసిఆర్ సిస్టమ్ అనేది లేకుండా మాత్రం ఇవి వర్క్ అవ్వవు. ఓకే అండి. మీకు అదేవిధంగా ఐస్ ప్లాంట్స్లో ఐస్ మేకింగ్ అనేది కూడా మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐస్ ప్లాంట్ లో ఐస్ అనేది ఎలా తయారు చేస్తారు అనేది కూడా అది కూడా మెయిన్ గా ప్రిన్సిపల్ అనేది విసిఆర్ సిస్టమే. సో ఒకసారి నిన్నటి క్లాస్ కనుక మీరు రిఫర్ చేస్తే మీకు ఈజీగా అర్థమైందండి. ఓకేనా. లెక్చర్ నెంబర్ 11 అండ్ లెక్చర్ నెంబర్ 10 ఈ రెండు చూడండి. మీకు విసిఆర్ సిస్టమ్ గురించి క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఓకే. కోల్డ్ స్టోరేజెస్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ perishable products such as meat, fish, vegetables, fruits. Okay, up to 15 days. Okay, సో మనకి మినిమం షార్ట్ పీరియడ్ ఇక్కడ యూజ్ చేసే వాటికి మనకి అందులో మీట్ కానీ ఫిష్ కానీ వెజిటబుల్స్ కానీ వీటిని స్టోర్ చేయడానికి ఎక్కువ ఈ స్మాల్ స్కేల్ కోల్డ్ స్టోరేజెస్ అనేవి యూజ్ చేస్తారండి. ఈ స్మాల్ స్కేల్ కోల్డ్ స్టోరేజెస్కి ప్రొసీజర్ అంటే మనం చెప్తుంది. ఓకేనండి. సో these are some examples. Here you can observe this is a refrigeration. Okay na. So this is a cold storage. Here you can also observe here this one is the refrigeration system. Okay. Next, here this is also a cold storage. Okay. Okay, you can observe here this one is the conditioner, this one is the refrigeration system. Okay, these are the fruits. Here also you can observe this is the system, refrigeration system. Okay, so మనకి ఇప్పుడు వరకు నేను చూపించిన ఈ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా మనకి ఫ్రూట్స్ని కానీ వెజిటబుల్స్ని కానీ ఏదైనా మన ప్రోడక్ట్స్ డైరీ ప్రోడక్ట్స్ కానీ ఇలాంటి వాటిని స్టోర్ చేసినప్పుడు అవి ఎక్కువ కాలం ఉండటానికి గాను మనకి ఈ స్మాల్ స్కేల్ కోల్డ్ స్టోరేజెస్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో
దాని యొక్క వర్కింగ్ అనేది ఎలా జరిగిద్ది అనేది ఒకసారి చూస్తే, ఇది మెయిన్‌గా దాంట్లో జరిగే ప్రాసెస్ అండి. ఓకేనా? సో, ఇక్కడ ఈ చార్ట్‌ని బేస్ చేసుకొని మీకు ఇప్పుడు వీసీఆర్ సిస్టమ్ ఆల్రెడీ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్‌ని బేస్ చేసుకొని, వీసీఆర్ ప్రిన్సిపల్‌ని బేస్ చేసుకొని కోల్డ్ స్టోరేజెస్ అనేవి వర్క్ అవుతాయి అని చెప్పాను కదా! సో, వాటిని గురించి ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. ఓకే. The basic components of a cold storage plant are shown in the figure. So, ఇవి మొత్తం మనం మెయిన్‌గా యూజ్ చేసే కాంపోనెంట్స్. అందులో ఏంటది? విచ్ కన్సిస్ట్ ఆఫ్ కంప్రెసర్. దిస్ వన్ ఇస్ ది కంప్రెసర్. కండెన్సర్. దిస్ ఇస్ ది కండెన్సర్. ఎక్స్పాన్షన్ వాల్. దిస్ ఇస్ ఎక్స్పాన్షన్ వాల్. రిసీవర్. ఓకేనా? ఇది రిసీవర్. నెక్స్ట్ బ్లోయర్స్ అండ్ ఎవాపరేటర్ కాయిల్స్. ఓకే అండి. ఇవి మెయిన్‌గా యూజ్ చేసే కాంపోనెంట్స్. All these components are housed in a separate room adjacent to cold storage room where products are kept for refrigeration. So, ఇక్కడ మనకి మెయిన్గా ఈ ప్లాంట్ని 2 రూమ్స్గా సపరేట్ చేస్తారండి. అందులో ఒక రూములో కంప్రెసర్, కండెన్సర్, రిసీవర్, ఎక్స్పాన్షన్ వాల్ ఈ 4 ఒక రూమ్లో ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఈ ఎవాపరేటర్ అనేది ఎవాపరేటర్ కాయిల్స్ అన్నమాట. ఈ ఎవాపరేటర్ కాయిల్స్, బ్లోయర్స్ కానీ, గ్రిల్స్ ఇవన్నీ కూడా ఎక్కడైతే ప్రోడక్ట్స్ అనేవి స్టోర్ చేస్తారో ఆ స్టోరేజ్ ప్లేస్ ఏదైతే రూమ్ ఉందో స్టోరేజ్ రూమ్కి ఒకవైపున ఇది, ఒకవైపు స్టోరేజ్ రూమ్ అనేది ఉంటుంది. ఓకే అండి. సో అంటే మనకి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ అనేవి 2 రూమ్స్గా సపరేట్ చేసి ఒకవైపు ఇవన్నీ ఉంటాయండి. కంప్రెసర్, కండెన్సర్, రిసీవర్, ఎక్స్పాన్షన్ వాల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? తర్వాత ఇంకొక రూమ్లో మనకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఎక్కడైతే స్టోర్ చేసి ఉండే ఏరియా స్పేస్ అనేది ఉందో ఆ స్పేస్లో బ్యాక్ సైడ్న ఈ ఎవాపరేటర్ కాయిల్స్, బ్లోయర్స్, గ్రిల్స్ అనేవి ఉంటాయి. ఓకే. ద కోల్డ్ స్టోరేజ్ మస్ట్ బి ప్రొవైడెడ్ విత్ ప్రాపర్ ఇన్సులేషన్. సో కోల్డ్ స్టోరేజ్కి చుట్టూ కూడా గోడలు ఉంటాయి కదండి. ఆ గోడలకి ప్రాపర్గా ఇన్సులేషన్ చేసి ఉండాలి. ఎందుకంటే లోపల తక్కువ టెంపరేచర్ ఉండాలి మనకి రూమ్ లోపల. బయట సరౌండింగ్స్లోనేమో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. సో బయట ఉన్న వేడి లోపలికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండాలంటే మనకి ఇన్సులేషన్ అనేది గోడకి చుట్టూ, ఆ ప్లాంట్ చుట్టూ, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ చుట్టూ కూడా ఇన్సులేషన్ కరెక్ట్గా ఉంటేనే, థర్మల్ ఇన్సులేషన్ ఉంటేనే మనకి ఆ లో టెంపరేచర్స్ అనేవి లోపల మెయింటైన్ చేయగలం. ఓకే. ఆ ఇన్సులేషన్ మెటీరియల్స్ ఏం వాడతారంటే గ్లాస్ వూల్, ఫైబర్ గ్లాస్, యాస్బెస్టాస్, సిమెంట్ షీట్స్. ఓకే. సిమెంట్ షీట్స్, యాస్బెస్టాస్, ఫైబర్ గ్లాస్ వూల్. ఓకేనా? ఇవన్నీ కూడా ఇన్సులేటింగ్ మెటీరియల్స్గా ఆ గోడకి ఇన్సులేషన్ మెటీరియల్స్గా ఇవి యూజ్ చేస్తాం. ఓకే అండి. అదేవిధంగా సీలింగ్ పైన మనకి సీలింగ్ కూడా ప్రాపర్గా కోల్డ్ స్టోరేజ్కి మనకు కావాల్సిన విధంగా సీలింగ్ అనేది కూడా వేయాలి. సో అప్పుడే మనకి అక్కడ ప్రాపర్గా మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల వాల్స్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ఇన్సులేషన్ చేయబడి ఉన్నాయి. దాని యొక్క స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమైంది. టాప్లో కూడా సీలింగ్ వేసి ఉన్నాయండి. ఇక్కడ కూడా చూడండి, ఇవ్వండి మొత్తం ఈ గోడ మొత్తం ప్రాపర్గా ఇన్సులేషన్ మెటీరియల్, థర్మల్ ఇన్సులేషన్ మెటీరియల్తో చేయబడి ఒక లేయర్ వల్లే వేయబడి ఉంటాయి. నెక్స్ట్ టాప్లో పైకప్పు కూడా అంటే సీలింగ్ కూడా మనకి థర్మల్, మనకి ఆ టెంపరేచర్స్ లోపల ఉన్న టెంపరేచర్స్ బయటికి వెళ్లకుండా, బయట టెంపరేచర్స్ లోపల రాకుండా ఉండటానికి ఈ విధంగా సీలింగ్ అనేది ఈ విధంగా వేయాలండి కంపల్సరీ. అప్పుడే మనకి లోపల లో టెంపరేచర్స్ని మెయింటైన్ చేయగలం. బయట టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటే ఆ బయట ఉన్న టెంపరేచర్స్ లోపలికి ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే ఇన్సులేషన్ అనేది కంపల్సరీ. ఓకే. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దామండి. ఇప్పుడు అసలు వర్కింగ్ అనేది ఎలా జరిగింది, అసలు మనకి కోల్డ్ స్టోరేజ్కి ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఎలా వస్తుంది అనేది ఫస్ట్ తీసుకుంటే, ఫస్ట్ జరిగే ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కంప్రెసర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఓకే అండి. కంప్రెసర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కంప్రెసర్ నుంచి కండెన్సర్కి వస్తుంది. కండెన్సర్ నుంచి ఈ రిసీవర్ నుంచి ఎక్స్పాన్షన్ వాల్ నుంచి ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఎవాపరేటర్ కాయిల్స్. ఈ ఎవాపరేటర్ కాయిల్స్ ఈ విధంగా ఉండి ఇట్లా వెళ్ళి మళ్ళీ అగైన్ కంప్రెసర్కి మళ్ళీ రిటర్న్ అయ్యింది.
ఇక్కడ ఏం జరిగిద్దంటే మీకు ఆల్రెడీ వీసీఆర్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఒక రిఫ్రిజరెంట్ అంటే కూలింగ్ ఎఫెక్ట్ని ఇచ్చే ఒక లిక్విడ్ అనేది, గ్యాస్ కానీ లిక్విడ్ అనేది మనకి ఈ లోపల ఈ సిస్టంలో సర్క్యులేట్ అవుతూ ఉండిద్ది. ఓకేనా? ఓకేనా? ఒక గ్యాస్ రిఫ్రిజరెంట్ గ్యాసెస్ అనేవి ఈ లోపల సర్క్యులేట్ అవుతూ ప్రాసెస్ అనేది కంటిన్యూగా సర్క్యులేట్ అవుతూ ఉండిద్ది ఆ గ్యాసెస్ అనేది. ఆ గ్యాసెస్ క్యారీ చేసే హీట్స్ డిఫరెన్సెస్ని బట్టి మనకి అక్కడ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇన్ ది కంప్రెసర్ the low pressure vapor refrigerant from the evaporator is compressed to high pressure and high temperature vapor refrigerant and discharged to the condenser. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కంప్రెసర్ నుంచి. కంప్రెసర్ యొక్క ఇదిగోండి, ఇది అవుట్లెట్ అండి. ఓకే, కంప్రెసర్ యొక్క అవుట్ ఇది ఇన్, కంప్రెసర్ యొక్క ఇన్. సో అదేవిధంగా ఈ కంప్రెసర్ యొక్క ఇన్ అనేది ఇట్లా వెళ్ళి కండెన్సర్ సారీ అండి, ఈ రివర్స్ సారీ, ఇది ఇన్ అండి, సారీ ఇది ఇన్, ఇది అవుట్. ఓకే, సో ఇది ఇన్లెట్ ఆఫ్ ది కంప్రెసర్, ఇది అవుట్లెట్ ఆఫ్ ది కంప్రెసర్. ఓకే, ఈ అవుట్లెట్ ఆఫ్ ది కంప్రెసర్ వెళ్ళి కండెన్సర్ యొక్క ఇన్లెట్ కి కనెక్షన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కండెన్సర్ యొక్క ఇన్లెట్ ఇది కండెన్సర్ యొక్క అవుట్లెట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఈ కండెన్సర్ యొక్క అవుట్లెట్ అనేది దేనికి వెళ్ళి కనెక్షన్ ఉంటుంది? రిసీవర్ అది. నెక్స్ట్ రిసీవర్ యొక్క ఇది ఇన్లెట్, సారీ రిసీవర్ యొక్క అవుట్లెట్ నుంచి ఎక్స్పాన్షన్ వాల్ యొక్క ఇన్లెట్, ఇది ఇన్లెట్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ వాల్, ఇది అవుట్లెట్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ వాల్. ఈ అవుట్లెట్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ వాల్ వెళ్ళి దేనికి కనెక్షన్ ఉంటుంది? ఎవాపరేటర్ కాయిల్స్ కి ఇన్లెట్ ఆఫ్ ది ఎవాపరేటర్స్ కి కనెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా వెళ్ళి ఇది ఎవాపరేటర్ యొక్క అవుట్, ఎవాపరేటర్ యొక్క అవుట్లెట్ వచ్చి ఇట్లా వచ్చి కంప్రెసర్ యొక్క ఇన్కి కనెక్షన్ ఉంటుంది మళ్ళీ. సో మెయిన్ గా ఇది సైక్లిక్ ప్రాసెస్ లో ఉండిద్దండి, క్లోజ్డ్ సర్క్యూట్ అనమాట. ఓకేనా? ఇది మొత్తం క్లోజ్డ్ సర్క్యూట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే కంప్రెసర్ కి, ఇదిగోండి ఇది కంప్రెసర్ ఇన్లెట్ కి ఈ ఎవాపరేటర్ నుంచి వేపర్ స్టేట్ లో ఉన్న రిఫ్రిజరెంట్ అనేది, వేపర్ స్టేట్ లో ఉన్న గ్యాస్ అనేది లోపలికి ఇలా ఎంటర్ అయింది కంప్రెసర్ లోకి, వేపర్ ఫామ్ లో ఉంటుంది. దానికి ఏముంటది? లో ప్రెషర్ ఉంటుందండి. ఓకే, లో ప్రెషర్ అండ్ లో టెంపరేచర్స్ ఉంటుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్న టెంపరేచర్స్ ఉంటాయి, అంటే మీడియం టెంపరేచర్స్ ఉంటాయి ఇక్కడ. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందండి, ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి ఈ ఎవాపరేటర్ నుంచి వచ్చేటప్పుడు వేపర్ స్టేట్ లో ఉన్న రిఫ్రిజరెంట్ గ్యాస్ అనేది వేపర్ ఫామ్ లో ఉండి దానికి లో ప్రెషర్ అండ్ లో టెంపరేచర్స్ కలిగి ఉంటాయి. ఈ వేపర్ స్టేట్ లో ఉండి లో టెంపరేచర్ లో ప్రెషర్ అనేది కంప్రెసర్ లోకి ఎంటర్ అయింది. ఈ కంప్రెసర్ ఏం చేస్తుంది? అక్కడ వేపర్ స్టేట్ లో ఉంది, ఇక్కడ కూడా వేపర్ స్టేట్ లోనే కన్వర్ట్ చేసి లో ప్రెషర్ లో టెంపరేచర్స్ ని ఇది కంప్రెస్ చేయటం వల్ల, కంప్రెషన్ అనే ప్రాసెస్ జరగటం వల్ల ఇక్కడ కంప్రెసర్ ఏం జరిగింది? కంప్రెషన్ అనే ప్రాసెస్ జరిగింది. సో దానివల్ల ఏమైంది? లో ప్రెషర్ లో టెంపరేచర్ కాస్త ఈ బయటకు వచ్చినప్పటికీ హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్స్ గా కన్వర్ట్ అయింది. ఓకే, హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్స్ రెండు కూడా ప్రెషర్ ఇంక్రీజ్ అయింది, అదేవిధంగా టెంపరేచర్స్ కూడా ఇంక్రీజ్ అయింది. అక్కడ అవుట్లెట్ ఆఫ్ ది కంప్రెసర్ యొక్క బయటకు వచ్చేటప్పటికి హై ప్రెషర్ హై టెంపరేచర్ తో ఆ రిఫ్రిజరెంట్ గ్యాస్ అనేది హై ప్రెషర్ హై టెంపరేచర్ అండ్ వేపర్ స్టేట్ లోనే ఆ రిఫ్రిజరెంట్ అనే గ్యాస్ అనేది వేపర్ స్టేట్ లో నుండి ఈ కండెన్సర్ కి ఇన్లెట్ గా వెళ్ళింది. ఇన్లెట్ ఆఫ్ ది కంప్రెసర్ దగ్గర, సారీ ఇన్లెట్ ఆఫ్ ది కండెన్సర్ దగ్గర ఈ హై ప్రెషర్ హై టెంపరేచర్ అనేది ఎంటర్ అయింది. ఈ కండెన్సర్ ఏం చేసింది? ఈ కండెన్సేషన్ అనే ప్రాసెస్ చేసింది.
కండెన్సేషన్ అనే ప్రాసెస్లో ఏం జరిగిందంటే మనకి ఇక్కడ వేపర్ స్టేట్లో ఉండి హై ప్రెషర్ హై టెంపరేచర్తో లోపలికి వెళ్ళిన గ్యాస్ అనేది ఏమైందంటే కూల్ చేయబడింది. ఓకే అండి, చల్లబరచబడింది. అది ఎలా అంటే ఫోర్స్డ్ కన్వెక్షన్ అనే ప్రాసెస్. ఇక్కడ వాటర్ ద్వారా ఇక్కడ కూల్ చేయబడింది అనమాట. సో ఈ కండెన్సర్ అనేది మనకి ఇక్కడ కూలింగ్ వాటర్ అనేది లోపలికి అంటే ఆ పైప్స్కి తగిలే విధంగా రిఫ్రిజరెంట్ ఫ్లో అయ్యే పైప్కి తగిలే విధంగా కూలింగ్ వాటర్ అనేది సప్లై చేస్తారు. సో దానివల్ల వాటర్ కూల్ అయ్యి ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఆ హాట్ టెంపరేచర్స్ క్యారీ చేసుకుని ఆ వాటర్ బయటకు వచ్చేసింది. ఆ ప్రాసెస్ ద్వారా ఈ లోపలికి ఎంటర్ అయిన హై టెంపరేచర్ కాస్త బయటకు వచ్చినప్పటికీ లో టెంపరేచర్గా క్రియేట్ అయింది. ఓకే అండి, సో లో టెంపరేచర్స్గా క్రియేట్ అయ్యి లో టెంపరేచర్స్ కానీ ప్రెషర్ మాత్రం హై ప్రెషర్ అనేది అంతే ఉండిద్దండి. ప్రెషర్ అనేది రెడ్యూస్ అవ్వదు, అదే ప్రెషర్ కాన్స్టెంట్గా ప్రెషర్ అనేది ఉండిద్ది. ఓకేనా, సో హై ప్రెషర్ అనేది ఉండి సో ఈ హై ప్రెషర్ ఉన్న రిఫ్రిజరెంట్ హై ప్రెషర్ లో టెంపరేచర్స్ ఉన్న రిఫ్రిజరెంట్ గ్యాస్ అనేది ఈ రిసీవర్లోకి వచ్చింది. ఈ రిసీవర్స్ దగ్గర ఏం జరిగిందంటే మనకి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరిగింది. ప్యూరిఫికేషన్ అంటే ఈ పైప్స్ లైన్స్ గుండా రిఫ్రిజరెంట్ ఫ్లో అవుతూ వచ్చినప్పుడు మనకి ఏమైందంటే కొన్ని ఇంప్యూరిటీ పార్టికల్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. అంటే డస్ట్ కానీ లోపల ఉండే రస్ట్ పార్టికల్స్ తుప్పు కానీ ఇవన్నీ క్యారీ చేస్తూ రిఫ్రిజరెంట్ అనేది వచ్చేస్తుంది. సో ఆ రిఫ్రిజరెంట్ అనేది ఇక్కడ డ్రయర్స్ ఉంటాయి, డ్రయర్స్ ఫిల్టర్స్ ఉండటం వల్ల అక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగి ఏదన్నా లిక్విడ్ వేపర్ ఏమైనా ఉంటే అది కూడా డ్రై చేయబడి ఉండి అది ఇక్కడ లో టెంపరేచర్ హై ప్రెషర్లో ఉన్నది కాస్త ఎక్స్పాన్షన్ వాల్లోకి వెళ్ళింది. ఎక్స్పాన్షన్ వాల్లోకి వెళ్ళేటప్పుడు ఏమైంది లో టెంపరేచర్ హై ప్రెషర్ అనేది ఎంటర్ అయింది. సో నాకు టెంపరేచర్ డౌన్ అయింది కానీ ప్రెషర్ అనేది కూడా డౌన్ అవ్వాలి, అప్పుడే నాకు హీట్ అనేది అబ్జార్బ్ చేసుకునేది. ఓకే, సో అందుకని ఎక్స్పాన్షన్ వాల్ అనేది ఇన్లెట్ దగ్గర ఏమైంది లో టెంపరేచర్ హై ప్రెషర్ అనేది లోపలికి ఎంటర్ అయినప్పుడు ఎక్స్పాన్షన్ వాల్ ఎక్స్పాన్షన్ అనే ప్రాసెస్ చేసింది. ఎక్స్పాన్షన్ అనే ప్రాసెస్ చేయడం వల్ల లో టెంపరేచర్ అనేది ఇంకా తగ్గింది. లో టెంపరేచర్లో ఉన్న రిఫ్రిజరెంట్ ఇంకా తగ్గి సరౌండింగ్ టెంపరేచర్ కన్నా తక్కువగా ఇంకా టెంపరేచర్ ఉంటుంది. హై ప్రెషర్ కాస్త ఏమో లో ప్రెషర్గా క్రియేట్ అయింది. ఎక్స్పాన్షన్ వల్ల ఏమైందంటే ప్రెషర్ని మినిమైజ్ చేస్తుంది. సో హై ప్రెషర్తో ఉన్న రిఫ్రిజరెంట్ లోపలికి ఎంటర్ అయినప్పుడు అది లో ప్రెషర్గా క్రియేట్ అయింది. లో ప్రెషర్ అండ్ లో టెంపరేచర్గా వస్తుంది ఇక్కడ. ఓకే అండి, లో ప్రెషర్ లో టెంపరేచర్ అది ఇన్లెట్ ఆఫ్ ది ఎవాపరేటర్కి లో ప్రెషర్ లో టెంపరేచర్లో ఉన్న గ్యాస్ అనేది. ఓకేనా, ఇక్కడ కండెన్సర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు లిక్విడ్ ఫామ్లో ఉండిద్దండి. లిక్విడ్ ఫామ్లో ఉండిద్ది రిఫ్రిజరెంట్ అనేది. ఈ లిక్విడ్ ఫామ్లో అంటే కండెన్సర్ లోపల వేపర్ స్టేట్లో ఉన్న రిఫ్రిజరెంట్ కూల్ చేయబడటం వల్ల వేపర్ పార్టికల్స్ కాస్త లిక్విడ్ పార్టికల్స్గా మారిద్ది. ఓకే అండి, సో ఇక్కడ మొత్తం లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనమాట. లిక్విడ్ స్టేట్లో ఉండి ఆ లో టెంపరేచర్ లో ప్రెషర్ ఉండటం వల్ల ఈ ఎవాపరేటర్లోకి లోపలికి ఇలా సర్క్యులేట్ అవుతూ బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఎయిర్ మనకి కోల్డ్ స్టోరేజ్ ఒక వైపు నుంచి హాట్ అంటే మనకి ఎక్కువగా వేడిగా ఉండేది కాబట్టి కోల్డ్ స్టోరేజెస్లో ఆ లోపల ఉన్న ఎయిర్ అనేది ఈ రిఫ్రిజరెంట్ కాయిల్స్కి తగిలిద్దండి. ఈ విధంగా ఈ రిఫ్రిజరెంట్ కాయిల్స్కి తగలటం వల్ల ఏమైందంటే ఈ రిఫ్రిజరెంట్ కాయిల్ లోపల ఉండే రిఫ్రిజరెంట్ ఏమో తక్కువ టెంపరేచర్ ఉంటుంది, చాలా తక్కువ టెంపరేచర్. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లో ఉన్న ఎయిర్ ఏమో ఈ రిఫ్రిజరెంట్ కన్నా ఎక్కువ టెంపరేచర్. సో ఈ ఎక్కువ టెంపరేచర్ ఉన్న ఎయిర్ అనేది ఈ కాయిల్స్కి తగిలి వెళ్తూ ఉంటే ఏమైంది ఈ కాయిల్స్లో ఉన్న లో టెంపరేచర్స్ని ఆ ఎయిర్ అనేది అబ్జార్బ్ చేసుకొని ఆ ఎయిర్ అనేది కూల్ చేయబడింది. సో అప్పుడు ఏమంటే మనకి ఈ రిఫ్రిజరెంట్ కాయిల్స్కి తగిలిన ఎయిర్ మొత్తం కూలింగ్ ఎయిర్గా కన్వర్ట్ అయ్యి ఈ విధంగా కూలింగ్ ఎయిర్గా కన్వర్ట్ అయ్యి ఇక్కడ మనకి ఈ చిల్లర్స్ గుండా అంటే మనకి ఇక్కడ మనకి ఈ బ్లోయర్స్ అనేవి ఉంటాయి. బ్లోయర్స్తో ఇక్కడ మనకి కూలింగ్ అయిన ఎయిర్ అనేది బ్లోయర్స్తో ఫోర్స్డ్గా మనకు కోల్డ్ స్టోరేజ్లోకి ఎయిర్ అనేది పుష్ చేయబడింది. ఓకే అండి, అంటే ఈ బ్లోయర్స్ని యూజ్ చేసి ఇక్కడ కూలింగ్ ఎయిర్ని ఆ కోల్డ్ స్టోరేజ్ లోపలికి పంప్ చేస్తాం అనమాట. సో ఇక్కడ పంప్ చేసినప్పుడు మధ్యలో గ్రిల్స్ అనేవి యూజ్ చేస్తారు.
ఈ గ్రిల్స్ గుండా ఇక్కడ ఈ చిల్డ్ ఎయిర్ మొత్తం ఈ కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిద్ది. ఈ కోల్డ్ స్టోరేజ్లో ఎయిర్ అండ్ ఈ చల్లటి గాలి లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న హాట్ ఎయిర్ అనేది మళ్ళీ రీసర్క్యులేట్ అవుతుంది. దీనికి ఇట్లా వచ్చి అంటే ఇందులో ఉన్న హాట్ ఎయిర్ అనేది మళ్ళీ అగైన్ ఇటు నుంచి మనం గాలి ఇస్తున్నాం కాబట్టి ఇటు నుంచి కూలింగ్ అయ్యి హాట్ ఎయిర్ ఏమో ఇటు నుంచి ఇట్లా మళ్ళీ రీసర్క్యులేట్ అవుతూ ఇలా మళ్ళీ హాట్ ఎయిర్ అనేది దీని వెనక్కి వస్తుంది. ఓకేనా? అగైన్ ఇక్కడ ఈ హాట్ ఎయిర్ అనేది మళ్ళీ ఈ ఎవాపరేటర్ కాయిల్స్కి తగిలి హాట్ ఎయిర్ కాస్త కూల్ ఎయిర్గా మారి కూల్ ఎయిర్ అనేది చిల్డ్ ఎయిర్ చిల్లర్స్ ద్వారా బ్లోయింగ్ చేయబడి మళ్ళీ ఇట్లా లోపలికి వెళ్ళేది. సో ఇది కంటిన్యూషన్గా జరిగే ప్రాసెస్ అనమాట. ఓకే అండి. సో ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ అనేది కంప్రెసర్, కండెన్సర్, రిసీవర్, ఎక్స్పాన్షన్ వాల్వ్. ఓకే, ఈ మూడు కంటిన్యూషన్ జరిగి ఇక్కడ రిఫ్రిజరెంట్ అనేది ఎవాపరేటర్ గుండా ఫ్లో అవ్వటం వల్ల ఎవాపరేటర్ అనేది కూల్ చేయబడింది. ఈ ఎవాపరేటర్ కూల్ అవ్వటం వల్ల మనకి ఇక్కడ ఈ హాట్ ఎయిర్ అనేది తగిలినప్పుడు హాట్ ఎయిర్ కూడా కూల్గా అయ్యిద్ది. ఓకే అండి. సో అందువల్ల మనకి అక్కడ రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. సో ఇదే సేమ్ ప్రిన్సిపల్ అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో అదే ప్రిన్సిపల్ ఇక్కడ ఇక్కడ ఎయిర్ అనేది తగిలే విధంగా పెడితే అక్కడ మనకి హాట్ ఎయిర్ కాస్త కూల్ ఎయిర్గా బయటకు వస్తుంది. అదే వాటర్ కూలర్స్లో ఇక్కడ వాటర్ అనేది స్టోర్ చేసి ఉంచామనుకో వాటర్ అనేది ఆటోమేటిక్గా కూల్ అయ్యిద్ది. వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది సేమ్ అండి మొత్తం అన్నిటికీ కూడా. ఓకేనా? మనం యూజ్ చేసే అప్లికేషన్ డిఫరెంట్ అంతే, రిమైనింగ్ ప్రొసీజర్ అనేది సేమ్ ఒకటి. సో ఇదండి వర్కింగ్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ అనేది. కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఏమైంది, ఎప్పుడైనా సరే మనకి వాక్యూమ్ ప్రెషర్ అండ్ లో టెంపరేచర్స్తో ఉన్నప్పుడు ఈ రిఫ్రిజరెంట్ అనేది అప్పుడు ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ యొక్క టెంపరేచర్స్ని ఆ రిఫ్రిజరెంట్ అబ్జార్బ్ చేసుకొని మళ్ళీ ఇట్లా వస్తుంది. సో అందుకని ఇక్కడ లో టెంపరేచర్ లో ప్రెషర్ ఉండే విధంగా ఎవాపరేటర్కి ఇన్లెట్ దగ్గర లో ప్రెషర్ లిక్విడ్ రిఫ్రిజరెంట్, లో ప్రెషర్ లో టెంపరేచర్ లిక్విడ్ స్టేట్లో ఉండే రిఫ్రిజరెంట్గా ఉంటే అప్పుడు మనకు కావాల్సిన ఫంక్షన్ కరెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇదండి మెయిన్గా కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ యొక్క వర్కింగ్. ఓకే అండి. So hot air from the cold storage room is recirculate and passes over the evaporator coils by blowers. So ఇక్కడ నుంచి వచ్చే హాట్ ఎయిర్ అంటే ఇక్కడ కూల్ అయ్యిద్ది. ఆ రిమైనింగ్ హాట్ ఎయిర్ అనేది ఇట్లా వెనక మార్చి రివర్స్లో మళ్ళీ ఇట్లా వస్తుంది. ఓకేనా? సో ఈ హాట్ ఎయిర్ అనేది ఈ ఎవాపరేటర్ కాయిల్స్ తగిలి మళ్ళీ ఆ హాట్ ఎయిర్ కాస్త కూల్ చేయబడి మళ్ళీ బ్లోయర్స్ ద్వారా మళ్ళీ రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది గాలి అనేది. ఓకే, air rejects its heat to the liquid refrigerant inside the evaporator coils and gets chilled. సో మనకి ఏమవుతుందంటే ఎయిర్ అనేది ఇక్కడ ఎయిర్ రిజెక్ట్స్ ఇట్స్ హీట్ అంటే ఈ హాట్ ఎయిర్ అనేది లోపల ఇలా ఎవాపరేటర్ కాయిల్స్ తగిలినప్పుడు హాట్ ఎయిర్కి ఉన్న టెంపరేచర్ అనేది ఈ ఎవాపరేటర్ కాయిల్ అనేది అబ్జార్బ్ చేసుకునిద్ది. సో అబ్జార్బ్ చేసుకుని ఇట్లా ఆ టెంపరేచర్స్ని క్యారీ చేసి ఈ విధంగా కంప్రెసర్కి తీసుకొని వెళ్ళిద్ది అనమాట ఆ ఎవాపరేటర్లో ఉన్న రిఫ్రిజరెంట్. ఓకే, this chilled air is blown into the space to be cooled by the blowers through the directing grills. సో ఈ బ్లోయర్స్ యూజ్ చేసి ఈ కూల్ చేయబడిన ఎయిర్ అనేది గ్రిల్స్ గుండా బయటకు తీసుకొని వెళ్ళిద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ అప్లికేషన్ ఈజ్ ప్రొడక్షన్ ఆఫ్ డ్రై ఐస్. ఓకే, డ్రై ఐస్ని ఎలా తయారు చేస్తారు అనేది కూడా ఇక్కడ మెయిన్గా తయారు చేసే విధానం కూడా విసిఆర్ సిస్టమ్నే బేస్ చేసుకుని వర్క్ అవుతుందండి. ఇందాక మనం చెప్పుకున్న సేమ్ అదే ప్రొసీజర్, కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పాన్షన్ వాల్వ్ అండ్ ఎవాపరేటర్ అవే ఉంటాయండి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ కాల్డ్ డ్రై ఐస్. అసలు డ్రై ఐస్ అంటే ఏంటంటే సాలిడ్ స్టేట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని డ్రై ఐస్ అంటారు. ఓకే అండి. సో సాలిడ్గా ఉన్న సాలిడ్ ఫామ్లో అంటే గట్టిగా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని డ్రై ఐస్ అంటాం. ఓకేనా? సో ఈ డ్రై ఐస్ని మనం ఎలా తయారు చేస్తామంటే కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ని యూజ్ చేసి ఈ డ్రై ఐస్ని తయారు చేస్తాం. సో
అది ఒకటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దీనికి ఇన్పుట్ అనేది మనకి మెయిన్గా సోర్స్ ఏం కావాలి, కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనే ఈ డ్రై ఐస్ తయారు చేస్తాం. It sublimates into vapor from solid state at atmospheric pressure and at temperature. Okay, dry ice is manufactured from carbon dioxide gas. Already in the dry ice తయారు చేయాలంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి తయారు చేస్తాం. Dry ice is used in transportation of dairy products, fruits, vegetables, fish and medicines. సో ఈ డ్రై ఐస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటారంటే మనకి డైరీ ప్రోడక్ట్స్, సో మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి, సో వాటి స్టోరేజ్ పర్పస్కి, అదేవిధంగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫిష్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా లాంగ్ టైమ్ క్యారీ చేస్తూ ఉంటాయి మనకి వెహికల్స్లో, లారీస్లో కానీ ట్రైన్స్లో కానీ చాలాసేపు ప్రోడక్ట్స్ అన్నీ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఆ బయట ఉన్న టెంపరేచర్స్కి అవి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో పాడవకుండా ఉండటానికి డ్రై ఐస్ని వాటి ఆ ప్రోడక్ట్స్ చుట్టూ డ్రై ఐస్ అనేది ఉంచుతారు. దానివల్ల ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ అనేవి కూల్గా ఉంటాయి అన్నమాట. సో ఆ ప్రోడక్ట్స్ కూల్గా ఉండటానికి ఈ డ్రై ఐస్ని మనం తయారు చేస్తాం. సో డ్రై ఐస్ అనేది తయారు చేయడానికి మెయిన్గా యూజ్ చేసే కాంపోనెంట్స్ మొత్తం ఈ డయాగ్రామ్లో ఉంది. ఈ డయాగ్రామ్ అనేది ఇప్పుడు 1 by 1 వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది ఒకసారి చూస్తే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే కోల్డ్ స్టోరేజ్, సారీ ఇక్కడ మనకి CO2 అండ్ కార్బన్ డైఆక్సైడ్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఒకటి కావాలి. ఎందుకంటే మనకి ఐస్, డ్రై ఐస్ని తయారు చేయాలంటే వాటర్ ఐస్ అనేది, వాటర్ నుంచి తయారు చేసే ఐస్ అనేది లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఐస్ ప్లాంట్ ఇది వచ్చినప్పుడు గ్యాస్ నుంచి తయారు చేసే ఐస్ అండి. ఓకేనా, ఇక్కడ ఏ గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ని ఒక పెద్ద స్టోరేజ్ ట్యాంక్లో స్టోర్ చేసి ఉంచుతాం కార్బన్ డైఆక్సైడ్ని. అక్కడి నుంచి ఒక పైప్ లైన్ ద్వారా ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ఒక పైప్ లైన్ ద్వారా మనం ఇక్కడ నుంచి ఇంకొక రిసీవర్కి కనెక్షన్ ఇస్తాం. ఓకే అండి, ఫ్రెష్గా మనకి స్టోరేజ్ ట్యాంక్ నుంచి వచ్చే ఫ్రెష్ CO2 గ్యాస్ని ఒక రిసీవర్కి కనెక్షన్ ఇస్తాం. ఓకేనా, ఈ రిసీవర్కి నుంచి ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు కావాల్సిన కంప్రెసర్కి ఫస్ట్ మనకి ఈ వర్కింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యేది కంప్రెసర్ నుంచి. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ కంప్రెసర్లో ఇక్కడ మనకి ఈ ఫ్రెష్ CO2 గ్యాస్ అనేది తక్కువ టెంపరేచరు, తక్కువ ప్రెషర్తో ఉంటుందండి. ఈ CO2 గ్యాస్లో ఫస్ట్ ఇక్కడ నుంచి మనకి రిసీవర్ నుంచి వచ్చేది లో ప్రెషర్, లో టెంపరేచర్స్లో ఉండే CO2 గ్యాస్ అనేది ఈ కంప్రెసర్లోకి ఎంటర్ అయింది. నెక్స్ట్ ఈ కంప్రెసర్ ఏం చేస్తుంది, ఆ వచ్చిన ఫ్రెష్ CO2 గ్యాస్ని కంప్రెషన్ అనే ప్రాసెస్ చేసింది. కంప్రెషన్ అనే ప్రాసెస్లో ఏం జరిగిందంటే దాని యొక్క ప్రెషరు, టెంపరేచరు, అంటే ఈ CO2 గ్యాస్ అనేది దాని యొక్క ప్రెషరు, టెంపరేచర్ రెండు కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అంటే వాటి యొక్క CO2 గ్యాస్ యొక్క టెంపరేచర్స్ని, దాని యొక్క ఉష్ణోగ్రతని పెంచింది, అదేవిధంగా దానికి ఉండే ప్రెషర్ని పెంచిద్ది అనమాట కంప్రెసర్. సో కంప్రెసర్ యూజ్ చేయడం వల్ల టెంపరేచర్ అండ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అయింది. సో అప్పుడు ఏమైతుంది, ఆ CO2 గ్యాస్ కాస్త వేపర్ స్టేట్లో ఉండిద్దండి, వేపర్ పార్టికల్స్గా కండి. ఓకే అండి, ఇక్కడ CO2 గ్యాస్ కాస్త ఏమైందంటే ఈ కంప్రెసర్లో ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ ప్రెషర్కి రైస్ చేయడం వల్ల వేపర్ స్టేట్లోకి మారింది. ఆ వేపర్ స్టేట్లోకి మారిన CO2 గ్యాస్ని ఇంకొక పైప్ ద్వారా ఇదిగోండి ఇట్లా పైప్ కనెక్షన్ ఇట్లా ఇచ్చి ఇక్కడ నుంచి దేనికి ఇస్తారంటే కండెన్సర్కి ఇస్తారు. అంటే వేపర్ స్టేట్లో ఉన్న, అంటే కంప్రెసర్ అనేది ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ ప్రెషర్లోకి ఇంక్రీజ్ చేస్తున్నా కదా, ఎక్కువ టెంపరేచర్లోకి ఇంక్రీజ్ చేయడం వల్ల అది వేపర్ ఫామ్లోకి వెళ్ళిపోయింది. గ్యాస్ అనేది CO2 గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ అనేది వేపర్లోకి మారిపోయింది. వేపర్లోకి కన్వర్ట్ అయినది కాస్త దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, కండెన్సర్కి, ఓ పైప్ ద్వారా కండెన్సర్కి లోపలికి పంపిస్తాం. ఈ కండెన్సర్ లోపల ఏం జరిగింది, కండెన్సేషన్ అనే ప్రాసెస్ జరిగింది. ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కండెన్సేషన్ ప్రాసెస్ ఏంటి, కూలింగ్ చేయబడింది. ఇక్కడ వేపర్ స్టేట్లో ఉన్న గ్యాస్ కాస్త CO2 వేపర్ అనేది ఈ లోపలికి ఎట్లా వెళ్ళినప్పుడు ఏమైంది, వేపర్ స్టేట్లో ఉన్న గ్యాస్ కాస్త చల్లబరచబడింది. ఓకే అండి, సో చల్లబరచడం వల్ల ఏమైంది, వేపర్ స్టేట్లో ఉన్న, అంటే
హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్లో ఉన్న CO2 గ్యాస్ కాస్త ఇక్కడ లో టెంపరేచర్స్లోకి క్రియేట్ చేయబడింది. ప్రెషర్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుందండి. ప్రెషర్ మాత్రం చేంజ్ అవ్వదు, సేమ్ ప్రెషర్ ఉంటుంది, కాన్స్టెంట్ ప్రెషర్. కాకపోతే ఇక్కడ ఓన్లీ టెంపరేచర్స్ మాత్రమే డిక్రీజ్ చేస్తాం. అంటే వేపర్ స్టేట్లో ఉన్న CO2 గ్యాస్ని ఇక్కడ కూల్ చేయబడటం వల్ల వేపర్ కాస్త లిక్విడ్ స్టేట్లోకి మారిపోద్ది. లిక్విడ్ స్టేట్లో అంటే ఇక్కడ కూలింగ్ చేయబడటం వల్ల వేపర్ ఆవిరి ఫామ్లో ఉండేది కాస్త లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఓకేనా, లిక్విడ్ CO2గా బయటకు వస్తుంది. కానీ ఈ లిక్విడ్ CO2కి ఇక్కడ ప్రెషర్ ఎంత అయితే ఉందో సేమ్ అదే ప్రెషర్ అవుట్లెట్కి వస్తుంది. కాకపోతే టెంపరేచర్ ఒక్కటే తగ్గింది. ఓకేనా, లో టెంపరేచర్ హై ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ హై ప్రెషర్ లో టెంపరేచర్ అండి. ఇది కాస్త మళ్ళీ అగైన్ పైప్ లైన్ ద్వారా ఈ లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ని ఒక పైప్ ద్వారా ఎక్స్పాన్షన్ డివైస్కి ఎక్స్పాన్షన్ వాల్కి కనెక్షన్ ఇవ్వబడింది. ఈ ఎక్స్పాన్షన్ వాల్ ఏం చేస్తుంది, హై ప్రెషర్ లో టెంపరేచర్ ఉన్న ఈ లిక్విడ్ CO2ని లో ప్రెషర్ హై ప్రెషర్ని లో ప్రెషర్లో కన్వర్ట్ చేయడానికి ఎక్స్పాన్షన్ డివైస్ యూజ్ అయ్యింది. ఈ ఎక్స్పాన్షన్ వాల్ ఏం చేస్తుంది, హై ప్రెషర్ని లో ప్రెషర్గా క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇందాక మనకి లో టెంపరేచర్స్ ఉన్నది కాస్త ఇక్కడ తక్కువ టెంపరేచర్స్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ లో టెంపరేచర్స్ క్రియేట్ చేసి నెక్స్ట్ ఇక్కడ అవుట్లెట్గా ఎక్స్పాన్షన్ వాల్ అవుట్లెట్ నుంచి వచ్చింది అది కాస్త CO2 లిక్విడ్ కాస్త ఇట్లా లోపలికి వెళ్ళి ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఎక్స్పాన్షన్ డివైస్కి అవుట్లెట్ దగ్గర ఏమవుతుంది, CO2 స్నోగా మారింది. ఓకేనా, స్నో ఫామ్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక స్నో ఫామ్లో అంటే మంచు టైప్లోకి మారింది. అంటే లిక్విడ్ స్టేట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది అంటే యాక్చువల్గా ఇక్కడ స్టార్టింగ్ గ్యాసెస్ స్టేట్లో ఉంది. ఈ కంప్రెసర్లోకి ఎంటర్ అయిన తర్వాత గ్యాస్ కాస్త వేపర్ స్టేట్లోకి వెళ్ళింది. వేపర్ స్టేట్లో ఉన్నది కాస్త ఇక్కడ ఇప్పుడు కూలింగ్ చేయబడింది. ఇక్కడ కూలింగ్ చేయడం వల్ల ఆవిరి ఫామ్లో ఉన్నది కాస్త లిక్విడ్ టైప్లోకి మారింది. ఈ లిక్విడ్ కాస్త ఇక్కడ లోపలికి వచ్చినప్పటికి ఇంకా లిక్విడ్ని ఇంకా కూలింగ్ చేయబడిందండి. ఇక్కడ ఇంకా టెంపరేచర్ ప్రెషర్ ఇక్కడ డౌన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఇది కాస్త ఏమైందంటే స్నో ఫామ్లోకి అంటే మంచు రూపంలోకి మంచులాగా CO2 మంచులాగా తయారైంది. ఓకే అండి, CO2 స్నోగా ఫామ్ అయింది. ఆ CO2 స్నోని ఒక ట్యాంక్ ఒక స్నో ఛాంబర్లోకి కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఆ స్నో మొత్తాన్ని మనకి అక్కడ వచ్చిన స్నో మొత్తాన్ని ఆ మంచు మొత్తాన్ని ఒక ఐస్ ప్రెస్సింగ్ మిషన్ ఒకటి యూజ్ చేసి ఆ స్నో మొత్తాన్ని ప్రెస్ చేస్తాం. అక్కడ కలెక్ట్ అయిన స్నో ఛాంబర్లో కలెక్ట్ అయిన CO2 స్నో మొత్తాన్ని ఒక ఐస్ ప్రెస్సింగ్ మిషన్ యూజ్ చేసి ఒక మనకు కావాల్సిన షేప్లో మంచు అనేది మనకి ఏ ఫామ్లో అయితే ఐస్ గడ్డ అనేది కావాలో ఐస్ బ్లాక్స్ అనేవి కావాలో ఆ షేప్లో ఉన్న డైస్లోకి ఐస్ ప్రెస్సింగ్ మిషన్స్ ద్వారా ప్రెస్సింగ్ చేయబడింది. సో ఫైనల్ ఇక్కడ ప్రెస్సింగ్ చేయబడిన ఐస్ అనేది ఈ విధంగా బ్లాక్స్ లాగా మనకు కావాల్సిన షేప్లో డ్రై ఐస్ బ్లాక్స్ అనేవి బయటకు వస్తాయి. సో ఇది మెయిన్గా జరిగే వర్కింగ్ ప్రొసీజర్ అండి. ఫస్ట్ ఏం చేస్తాం, కార్బన్ డైఆక్సైడ్ని ఒక పెద్ద స్టోరేజ్ ట్యాంక్లో స్టోర్ చేసుకొని ఉంచుకొని ఇక్కడ గ్యాసెస్ స్టేట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఈ రిసీవర్ గుండా పంపించి ఇక్కడ కంప్రెసర్కి ఫస్ట్ ఇన్లెట్కి ఇస్తాం. కంప్రెసర్కి వెళ్ళేటప్పుడు గ్యాసెస్ స్టేట్లో ఉంటుంది, లో టెంపరేచర్ అండ్ లో ప్రెషర్లో ఉంటుంది. గ్యాస్కి ఏంటి లో ప్రెషర్ లో టెంపరేచర్ ఉంటుంది. ఈ కంప్రెసర్ ఏం చేస్తుందంటే లో ప్రెషర్ లో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది, హై ప్రెషర్ హై టెంపరేచర్గా ఇంక్రీజ్ చేసి గ్యాస్ ఫామ్ని వేపర్ ఫామ్లోకి మార్చింది. ఓకే అండి, సో నెక్స్ట్ కండెన్సర్లో ఏం చేసింది, కూలింగ్ చేసింది. ఇక్కడ కూలింగ్ జరగడం వల్ల ప్రెషర్ అనేది సేమ్ ఉండేది, ప్రెషర్ అనేది ఏం మారదు, టెంపరేచర్ మాత్రమే డౌన్ అయింది ఇక్కడ కండెన్సర్లో. అంటే వేపర్ ఆవిరి ఫామ్లో ఉన్నది కాస్త ఈ కండెన్సర్ని బయటకు వచ్చినప్పుడు లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఈ లిక్విడ్ స్టేట్లో ఉండి లో టెంపరేచర్ హై ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ అనేది డౌన్ వల్ల ఆ హై ప్రెషర్ని ఈ ఎక్స్పాన్షన్ వాళ్ళకి పంపించడం వల్ల హై ప్రెషర్ కాస్త లో ప్రెషర్గా క్రియేట్ అయింది, వ్యాక్యూమ్ ప్రెషర్గా. ఓకే అండి, ఇక్కడ ఉన్న టెంపరేచర్ ఇంకా డౌన్ అయింది. సో ఇక్కడ డౌన్ అవ్వడం వల్ల ఏమైంది, మన బయట సరౌండింగ్స్ కన్నా ఇంకా తక్కువ టెంపరేచర్లోకి డౌన్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా అది ఒక స్నో ఫామ్లోకి మారింది. ఇక్కడ CO2 గ్యాస్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి CO2 స్నో అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఆ CO2 స్నో కాస్త ఇక్కడ ఆ ఫామ్ అయిన స్నో ఛాంబర్లో ఫామ్ అయిన CO2 స్నోని మొత్తాన్ని దగ్గరగా చేసి ఒక ఐస్ ప్రెస్సింగ్ మిషన్ యూజ్ చేసి ప్రెస్సింగ్ చేస్తారు. చేయటం వల్ల మనకు కావాల్సిన షేప్లో బ్లాక్స్ ఐస్ బ్లాక్స్ అనేవి తయారవుతాయి.
డ్రై ఐస్ CO2 బ్లాక్స్ అనేవి తయారవుతాయి. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ కొంత పార్ట్ స్నోగా ఉన్న స్నో ఫామ్లో ఉన్న CO2 మాత్రమే ఇక్కడ ప్రెస్సింగ్ జరుగుతుంది. అదే కొంత గ్యాసెస్ ఫామ్లోనే CO2 ఇక్కడ మిగిలిపోద్దండి. ఓకేనా, కొంత CO2 అనేది గ్యాసెస్ ఫామ్లోనే ఉంటుంది, స్నోగా మారదు. కొంత మాత్రమే స్నోగా మారుతుంది. సో ఏదైతే స్నోగా మారకుండా గ్యాస్ ఫామ్లోనే ఉన్న CO2 ఏదైతే ఉంటుందో అది పైన ఉంటుంది. ఓకేనా, ఆ పైన ఉన్న అంటే ఐస్ స్నో లాగా మారిన కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ తిరిగి ఆ గ్యాస్ని తిరిగి మళ్ళీ రిసీవర్కి పంపిస్తాం. ఈ రిసీవర్ ఏం చేసింది, మళ్ళీ ఈ కంప్రెసర్కి ఈ ఫ్రెష్ CO2 ఈ ట్యాంక్ నుంచి వచ్చే CO2ని ఈ ఇక్కడ మిగిలిపోయిన CO2 గ్యాస్ని ఈ రిసీవర్లో పంపించేసి అవి రెండు కలిసి మళ్ళీ కంప్రెసర్కి వస్తాయి. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పైప్ లైన్ ద్వారా మళ్ళీ రీకంప్రెషన్కి పంపిస్తున్నాం. ఇక్కడ ఓకేనా, మనకి మిగిలిపోయిన CO2 ఎక్స్ట్రా CO2 గ్యాస్ని మళ్ళీ వెనక్కి పంపించేస్తాం. ఓకేనా, మెయిన్గా ఇది మనకి జరిగే ప్రాసెస్ అండి. సో ఇది టోటల్ వర్కింగ్ ప్రిన్సిపల్ అండి. సో ఇది ఫ్లో అంటే ఫస్ట్ ఇట్లా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది. ఇక్కడ మిగిలిపోయిన CO2 మళ్ళీ ఇట్లా రిటర్న్ బ్యాక్ అయ్యింది. సో ఇది మెయిన్గా వర్కింగ్. సో డ్రై ఐస్ని ఈ విధంగా తయారు చేస్తారండి. ఓకేనా, CO2 గ్యాస్ని యూజ్ చేసి కంప్రెసర్లోకి పంపించి, కంప్రెసర్ నుంచి కండెన్సర్కి పంపించి, కండెన్సర్ నుంచి ఎక్స్పాన్షన్ వాళ్ళకి పంపించి అక్కడ కూలింగ్ చేయబడి అక్కడ స్నో ఫామ్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది మారి ఆ స్నోని ప్రెస్సింగ్ వర్క్ చేయడం వల్ల మనకి కావాల్సిన ఐస్ అనేది తయారైంది. కానీ ఇది డ్రై ఐస్. వాటర్ ఐస్ అనేది వేరు, డ్రై ఐస్ వేరండి. ఓకే అండి, వాటర్ ఐస్ వేరు, డ్రై ఐస్ వేరు. వాటర్ ఐస్ అయితేనేమో లాస్ట్ క్లాస్ వీడియో చూడండి. ఓకేనా, ఐస్ ప్లాంట్స్లో ఐస్ ఎలా తయారు చేస్తారనే కాన్సెప్ట్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. ఓకేనా, ఆ వీడియో చూడండి. ఇది CO2 గ్యాస్ని యూజ్ చేసి తయారు చేసే ఐస్. సో దీన్ని డ్రై ఐస్ అంటారు. ఓకే అండి, సో ఇప్పటివరకు మీకు చెప్పిన క్లాస్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మొత్తం కంటిన్యూషన్ ప్రాసెస్ అండి. ఫస్ట్ కంప్రెసర్లోకి ఎంటర్ అయింది, కంప్రెసర్లో నుంచి ఈ విధంగా వేపర్ స్టేట్లోకి వస్తే అది మొత్తం అదే. ఓకేనా, ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, దీంతో మీకు అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్రిజరేషన్ అనే టాపిక్ కూడా అయిపోయిందండి. టోటల్గా ఇప్పటి వరకు మనకి ఏమేమి టాపిక్స్ అయిపోయినాయి అంటే రిఫ్రిజరెంట్స్, మన రిఫ్రిజరేషన్లో యూజ్ చేసే రిఫ్రిజరెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫ్రిజరెంట్స్, వాటి ప్రాపర్టీస్, ఆ రిఫ్రిజరెంట్ యొక్క ప్రాపర్టీస్ మొత్తం అయిపోయినాయి. తర్వాత రిఫ్రిజరెంట్స్ తర్వాత మనం చెప్పుకుంది రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్. రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్ అంటే రిఫ్రిజరేషన్ ప్రాసెస్ని మనకి చేయడానికి యూజ్ చేసే మిషన్స్ వాటి కాంపోనెంట్స్ అనేవి టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండెన్సర్స్, కంప్రెసర్స్, ఎవాపరేటర్స్, ఎక్స్పాన్షన్ వాల్వ్స్, డ్రైయర్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అనేవి చూసాం. దాని తర్వాత ఈ రిఫ్రిజరేషన్ సిస్టమ్స్ని యూజ్ చేసి మనం ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటాం అనేది అప్లికేషన్స్ అనే టాపిక్. అప్లికేషన్స్ అనేవి ఏంటి, ఫస్ట్ మనం చెప్పుకున్న అప్లికేషన్ ఏంటండి, మన ఫస్ట్ చెప్పుకున్న అప్లికేషను మనకి ఈ రిఫ్రిజరేషన్ అనే ప్రాసెస్ని ఫస్ట్ ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పాము, డొమెస్టిక్ రిఫ్రిజరేటర్. మనం ఫస్ట్ చెప్పుకున్న అప్లికేషను డొమెస్టిక్ రిఫ్రిజరేటరు. తర్వాత చెప్పుకున్న అప్లికేషను ఐస్ ప్లాంట్లో ఎలా రిఫ్రిజరేషన్ అనేది ఎలా వస్తుంది. అదే దాని తర్వాత మనం చెప్పుకున్న వాటర్ కూలర్స్లో రిఫ్రిజరేషన్ అంటే వాటర్ అనేది ఎలా కూలింగ్ అయ్యింది. తర్వాత ఈరోజు క్లాస్లో వచ్చేటప్పటికి మనకి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్లో రిఫ్రిజరేషన్ ఎలా వచ్చింది. అదేవిధంగా లాస్ట్ వచ్చి డ్రై ఐస్. ఈ డ్రై ఐస్ అనేది ఎలా తయారైంది. టోటల్గా ఈ 5 అప్లికేషన్స్ అనేవి ఇదండి. సో ఇది ఒక యూనిట్ అండి. అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్రిజరేషన్ అనేది ఒక యూనిట్. రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్ అనేది ఒక యూనిట్. నెక్స్ట్ రిఫ్రిజరెంట్స్ అనేది ఒక యూనిట్ అండి. టోటల్గా 3 యూనిట్స్ ఇక్కడ కవర్ అయిపోయింది మీకు. ఇప్పటితో 3 యూనిట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి. ఓకే, టోటల్గా మనకి 8 యూనిట్స్ ఉన్నాయి.
8 యూనిట్స్లో 3 యూనిట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ స్టార్టింగ్లో ఫండమెంటల్స్, రిఫ్రిజరేషన్ యొక్క ఫండమెంటల్స్ ఫస్ట్ యూనిట్ అనేది ఒకటి చెప్పాం. సో అక్కడ టోటల్గా మనకి 8 యూనిట్స్లో 4 యూనిట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఈ 4 యూనిట్స్కి టోటల్గా మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో మనకి ఇచ్చే మార్క్స్ వెయిటేజ్ ఎంతంటే మార్క్స్ వెయిటేజ్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేటప్పటికి 13 మార్క్స్ అండి. ఫస్ట్ యూనిట్ లెక్క కొన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్ అనేది 16 మార్క్స్ అండి. రిఫ్రిజరెంట్స్ అండ్ రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్, రిఫ్రిజరేషన్ అప్లికేషన్స్ అనేది 13 మార్క్స్. సో ఫస్ట్ యూనిట్ 13 మార్క్స్, ఫోర్త్ యూనిట్ 16 మార్క్స్, ఫిఫ్త్ యూనిట్ 13 మార్క్స్. ఓకేనా? టోటల్గా 3 యూనిట్స్ మనకి టోటల్గా ఇచ్చిన 8 యూనిట్స్లో 3 యూనిట్స్ అయిపోయినాయి. టోటల్ వెయిటేజ్ వచ్చేటప్పుడు 32 మార్క్స్ అండి. మీకు ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మొత్తం కూడా 32 మార్క్స్కి. ఓకే అండి. సో 32 మార్క్స్లో ఇందులో మనకి ఎన్ని ఎస్ఏలు కవర్ అవుతాయి అంటే ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు 3 క్వశ్చన్స్ ఎస్ఏస్ కవర్ అవుతాయండి ఇందులో. సరే టోటల్ వెయిటేజ్ వచ్చేటప్పటికి 42 అండి. టోటల్గా 42 మార్క్స్. టోటల్గా మనకి ఈ 3 యూనిట్స్ నుంచి వచ్చే మార్క్స్ వెయిటేజ్ 42 మార్క్స్. ఫస్ట్ యూనిట్ 13 మార్క్స్, ఫోర్త్ యూనిట్ 16 మార్క్స్, ఫిఫ్త్ యూనిట్ 13 మార్క్స్. టోటల్గా 42 మార్క్స్ కండి. ఇప్పుడు మీకు చెప్పింది 42 మార్క్స్కి 3 ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తారండి. ఓకే అండి. సో 3 ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. ఈచ్ యూనిట్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్. తర్వాత మనకి షార్ట్ ఆన్సర్స్ వచ్చేటప్పటికి 4 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. ఓకేనా? షార్ట్ ఆన్సర్స్ మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో 10 ఇస్తారు కదండి. 10లో ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్స్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. 4 షార్ట్ ఆన్సర్స్, నెక్స్ట్ 3 ఎస్ఏ క్వశ్చన్స్. ఓకే అండి. టోటల్గా మనకి ఎస్ఏ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఇచ్చేది ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో. 8లో 5 రాయాలి, మనకి 3 చాయిస్ కదా. సో అందులో 8 క్వశ్చన్స్ గాను ఇప్పుడు 3 క్వశ్చన్స్ ఎస్ఏస్ అనేవి ఈ 3 యూనిట్స్ నుంచి కవర్ అవుతాయి. ఓకేనండి. సో టోటల్గా ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ టాపిక్స్ వరకు మీరు ప్రిపేర్ అయినా 42 మార్క్స్కి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో స్కోరింగ్ అనమాట. 42 మార్క్స్కి మనకి ప్రిపేర్ అయినట్టు ఇప్పుడు అంటే 3 ఎస్ఏస్ 4 షార్ట్ ఆన్సర్స్ ప్రిపేర్ అయినట్టు. డిప్లొమా R&D సబ్జెక్ట్ ఇది. డిప్లొమా వాళ్ళకండి నేను చెప్తుంది. ఓకేనా? డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చెప్పిన ప్యాటర్న్ అండి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. ఓకే ఓకే అండి. నెక్స్ట్ రేపటి నుంచి మనకి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ గురించి, అంటే ఏసీ, మన హౌసెస్లో యూజ్ చేసే ఎయిర్ కండిషనర్స్ ఉండేవి కదండి. ఆ ఎయిర్ కండిషనర్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, వాటి యొక్క అప్లికేషన్స్, వాటిలో ఉండే డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, ఇవన్నీ కూడా రేపటి నుంచి రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్, రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషనింగ్ ఎక్విప్మెంట్స్, ఎయిర్ కండిషనింగ్ ఫండమెంటల్స్ కానీ మొత్తం కూడా మనకి 6th యూనిట్. ఈ 6th యూనిట్ నుంచి 2 షార్ట్ ఆన్సర్స్, ఒక ఎస్ఏ క్వశ్చన్ అనేది వస్తుంది ఈ యూనిట్. ఇప్పుడు రేపటి నుంచి చెప్పబోయే యూనిట్లో 6th యూనిట్లో 2 షార్ట్ ఆన్సర్స్, ఒక ఎస్ఏ అనేది కవర్ అయింది. ఓకే అండి. అంటే టోటల్ వెయిటేజ్ అనేది రిఫ్రిజరేషన్ మనకి ఎయిర్ కండిషనింగ్ అనే టాపిక్ ఏసీస్ గురించి 16 మార్క్స్కి వస్తుంది. వెయిటేజ్ అనేది 16 మార్క్స్ రేపటి నుంచి మనం చెప్పబోయే టాపిక్ అని. ఓకే.